అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా మనం దిల్సుఖ్ నగర్ చైతన్యపురి ఏరియాలో ఉన్నాం. ఒకప్పుడు ఇది ఈ గడ్డియారం మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ అంటే ఫేమస్ అన్నట్టు. రకరకాల ఫ్రూట్స్, రకరకాల అటు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేది, రకరకాల పండ్లు వచ్చేది. దీంతో ఇవాళ మనం బతాయికి సంబంధించిన బిజినెస్ చేసేట్టుగా నారాయణమ్మ కదా మమ్మీ పేరు, నారాయణమ్మ ఉన్నారు. వారినాడు తెలుసుకుందాం. నారాయణమ్మ గారు ఎంతకాలం నుంచి బిజినెస్ చేస్తున్నారు అంటే ఈ బత్తాయిలతోటి? బత్తాయిల బిజినెస్ 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తురా? ఓకే. అంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి మనకు బత్తాయిలు మన ఈ మార్కెట్కి? మార్కెట్ నల్గొండ, అన్ని రాష్ట్రాల నుంచి వస్తాయి. మహారాష్ట్ర వస్తుంది, అన్ని చోట్ల నుంచి. కర్ణాటక నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తక్కువ. ఆంధ్ర నుంచి వస్తాయి. అటు మధ్యప్రదేశ్ నుంచి వస్తాయా? మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇక్కడ నుంచి గుజరాత్, ఇటు నుంచి అడిపోతాయా? ఢిల్లీ. ఎక్కువ అయితే ఫేమస్ మన నల్గొండనా? నల్గొండ నుంచి. అంటే ఎట్లా ఇప్పుడు ఎట్లా టన్ను లెక్క కొంటారా మీరు? ఎట్లా కొంటారు? టన్ను లెక్క కొంటారా? ఎంత ఉంటుంది టన్ను? ఎంత ఉంటుంది టన్ను? అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి తక్కువ ఉంటుంది రేటు. ఎంత ఉంటుంది అన్న అందాజగా? అందాజంటే 25 నుంచి 25,000 నడుస్తుంది. 25,000 నుంచి 30,000 వరకు నడుస్తుంది. 25,000 నుంచి 22, 25, 30,000 వరకు పోతుంది. ఓకే. ఒకప్పుడు వాడు వర్షాలు లేక, నీళ్లు లేక బతాయి చెట్లు ఎండాకాలం అయితే 40, 45, 50, 60, 70 పోతుంది. అప్పుడు 50 దాకా పోతుందా? 50, 80 దాకా పోతుంది. 80 దాకా కూడా పోతుందా? టన్నుకి 80,000. దాంతో అప్పుడు ఎక్కువ ఉంటుందా మీకు ఇన్కమ్? ఇప్పుడు ఎక్కువ ఉంటుందా ఆదాయం? ఎప్పుడైనా మేము కిలోకు 2 రూపాయలు చూసి అమ్ముతాం. కిలోకి 2 రూపాయలు చూసి అమ్ముతారా? కేజీ లెక్క అమ్ముతారా మీరు? కేజీ లెక్క, కాంటల లెక్కనే అమ్ముతాం. అట్లా క్వింటాల్ లెక్క? క్వింటాల్ లెక్క. అంటే ఇప్పుడు మీకు ఎట్లా లారీలో తీసుకొస్తారా ఎట్లా? మేము అక్కడ టన్ను లెక్క తీసుకుంటాం. టన్ను లెక్క. ఎక్కడ తీసుకుంటారు మీరు? కొత్తగూడెం మార్కెట్. కొత్తగూడెం మార్కెట్ ఒకప్పుడు ఈయనే ఉండే కదా మన కొత్తపేట మార్కెట్. ఉండే ఇప్పుడు హాస్పిటల్, కేసీఆర్ హాస్పిటల్ కడతామని అక్కడ పంపించి మార్కెట్ ని బయటకు పంపించేసి. మార్కెట్ బయటకు పంపించేసి ఆ మార్కెట్ కట్టలేదు, ఇది ఏది లేదు. అటు హాస్పిటల్ కట్టలేదు, మార్కెట్ మాత్రం పోయింది. అంత ఆగమే చేసింది. అంతేనా? కేసీఆర్ అంత ఆగమే చేసిందా? అంత ఆగమే చేసింది. అదే మరి ఎట్లా అంటే ఇప్పుడు ఇందులో బతాయిలు, రకరకాల బతాయిలు కనపడుతుంటాయి. ఇందులో ఏ బతాయిలు అంటే ఎట్లా తీస్తారు? మేము ఏ సైజు ఆ సైజ్ చేస్తాం. ఇలా 4-5 రకాలు చేస్తాం. 4-5 రకాలు ఉంటాయా? 4-5 రకాలు చేస్తాం. ఒక రకం ఒక రేట్ అమ్ముతాం, ఒక రకం ఒక రేట్ అమ్ముతాం. ఒక రకం 10 రూపాయలు, 12 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు. అంటే ఇది కేజీ లెక్క? కేజీకి 25. కేజీ లెక్క. అది 1500 క్వింటాల్. అంటే 15 రూపాయల కేజా? 15 రూపాయల కేజీ. అవి? అది 25 రూపాయల కేజీ. ఇవి 30. అవి 30. ఇవి మన ముందులో ఉన్నాయి. ఇది 40, 35. 30. అంటే ఎందుకని ఇలా రసం ఎక్కువ వెళ్తుందా లేకపోతే? రసం సైజు గ్రేటింగ్ చేస్తాం కదా. ఎల్లడైనా రసమే కదా వెళ్ళేది. అట్లానే గ్రేటింగ్ అట్లా తీసుకోరు కదా. అంతా మా బీఆర్ వాళ్ళు ఉంటారు. అంతా వ్యాపారం బీఆర్ వాళ్ళే చేసి ఇక్కడ జూజు నడిపించేది. అంతేనా? జూజు బండ్లు వాళ్ళు, మనోళ్ళు తక్కువ. అంతా బీఆర్ వాళ్ళే ఉంటారు. వర్ష అక్కడ నుంచి వస్తారు అన్నట్టు బీఆర్ వాళ్ళు. వాళ్ళే జూజు రెస్టారెంట్స్ లో కాడ బయట బండ్లు అట్లా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కరు క్వింటాల్, 2 క్వింటాలు, 3 క్వింటాలు అట్లా తీసుకోవతారు అన్నట్టు వాళ్ళు. డైలీ అంతా పడతాయా? డైలీ 4 టన్నులు 5 టన్నులు తీసుకుంటాం. 4 టన్నులు 5 టన్నులు తీసుకుపోతారా? అంటే ఓన్లీ జ్యూస్ కి అమ్ముతారా మీరు? ఏదైనా మెడిసిన్ కి అట్లా అమ్ముతారా? జ్యూస్ కి అమ్ముతాం. జ్యూస్ కి అమ్ముతారు. తినేటోళ్ళు వస్తే కూడా తీస్తాం అన్నట్టు. తినేటోళ్ళు వస్తే కూడా తీసుకోమంటారు. తినేటోళ్ళు వస్తే కూడా హోల్సేల్ రేటుకి ఇచ్చేస్తాం. 20 ఏళ్ళ నుంచి చేస్తారు కదా, మరి ఇందులో ఏమన్నా ఇబ్బందులు అట్లాంటివి వచ్చినాయా? వస్తే పచ్చిదంతా ఇది పచ్చిది. పోకపోతే నష్టం జరుగుతుంది. పోకపోతే మేము డైలీ అమ్ముతాము. రోజు పోదు, రోజు మాల్ ఖరాబ్ వెళ్ళొచ్చు. ఖరాబ్ వెళ్తుందా? వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది ఖరాబ్? అక్కడ టన్ను లెక్క తీసుకుంటాం కదా. 4 టన్నులు, 5 టన్నులు, 10 టన్నులు నాటు పోస్తారు. కింద ఒకటి మీద ఒకటి చేస్తారు వాడ. ఓహో, కింద ఖరాబ్ అయిన పోసి మీదంగా మంచి పోస్తారా? కింద సన్నకాయలు పోసి మీదంగా చేపను కొట్టేస్తారు అన్నమాట. అట్లా వెళ్ళినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఓకే. ఎట్లాంటి చూడాలి? జ్యూస్ వెళ్ళాలంటే ఎట్లాంటి కాయలు సెలెక్ట్ చేయాలి? జనరల్ గా ఒక
ఒక కస్టమర్ కావచ్చు ఎవరికైనా ఎట్లాంటి కాయలు సెలెక్ట్ చేయాలి జ్యూస్ వెళ్ళాలంటే? ఇది చిన్న ఉండాలి అన్నట్టు. ఆ, ఇది ఇది తోలు మందం ఉండొద్దు, ఆ, పతలాగా ఉండాలి. ఆ. మందం ఉంటే కొంచెం రఫ్ ఉంటది కాయ, జ్యూస్ తక్కువ వస్తుంది. జ్యూస్ తక్కువ వస్తుంది. ఆహాహా. మరి తీయగా ఉండాలంటే తీయగుండా ఎక్కువ పోతే పులుపున ఎక్కువ పోతే? బత్తాయి తీయగా అనే సమస్య కాదు ఇది. ఆ, ఇది ఏమైనా జ్యూస్ చేసుకునేది కదా, కాబట్టి మనం ఒలుచుకొని తినేదైతే మహారాష్ట్ర వస్తుంది, ఆ, నాందేడ్ వస్తుంది, నాందేడ్ నుంచి వస్తుంది, మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఆ. అట్లా నాందేడ్ ఇప్పుడు నల్గొండ నుంచి మొత్తం తయారైందంటే ఒలుచుకుంది. ఇప్పుడు ఎక్కువ శాతం ఇళ్ళల్లోనైనా జ్యూస్ చేసుకొని తాగుతారు, ఒలుచుకొని తింటలేరు. తింటలేరా? ఒకప్పుడు తినేది కానీ ఇప్పుడు ఎవరు తింటలేడు. ఒకప్పుడు అంతా జ్యూస్ చేసుకొని తాగడం అంతా. అట్లా. ఆహాహా. మరి 20 ఏళ్ళ నుంచి చేస్తారు కదా ఇది ఈ బిజినెస్, మరి ఎట్లా ఉంది ఆమ్దాన్ ఎట్లా ఉంది? ఇక ఒక దాంట్లో వస్తుంది, ఒక దాంట్లో వస్తుంది కదా, దీన్ని తప్పించి మేము ఇంకేం చేయలేము. ఏ సీజన్ లో వస్తుంది లాభం? ఏ సీజన్ లో వస్తుంది అంటే వర్షాకాలమా? ఇప్పుడు వర్షాకాలం ఏముండదు, బిజినెస్ తక్కువ ఉంటుంది. వర్షాకాలం బిజినెస్ తక్కువ ఉంటుందా? చలికాలం ఎండాకాలం ఎక్కువ ఉంటుంది. మామిడికాయ ఇది ఉంటుంది అన్నట్టు. మామిడికాయ ఇది బాగుంటది. మరి అప్పుడు ఎక్కువ పంట రాదు కదా? మరి పంట రాకుండా ఎంత రేట్ అయినా ఇదే బిజినెస్ చేస్తాం. పంట వస్తుందా? పంటలు కాస్తాయి? వస్తాయా? వస్తుంది కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇంకోటి బత్తాయి రైతులు అప్పుడు నష్టపోయేది, ఇప్పుడు పోతురా? నష్టపోతురా? నష్టపోతారు. ఇప్పుడు ఎట్లా? నష్టపోరు అనేది ఏం లేదు. ఇప్పుడు రైతులు కూడా నష్టపోతారు, నష్టపోరు అనేది లేదు. ఒకప్పుడు ఇది 40,000 టన్ అమ్ముతుంది, 20,000 టన్ అమ్ముతుంది, 30,000 టన్ అమ్ముతుంది, 25,000 టన్ అమ్ముతుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా కిరాయిలు, పూర్లు అన్ని ఉంటాయి రైతులకు కూడా. ఓకే ఓకే. ఇది ఏంటంటే ఎక్కువ ఎక్స్పోర్టింగ్ అవుతుంది అన్నట్టు, మార్కెట్ నుంచి ఎక్స్పోర్టింగ్ ఎక్కువ అవుతుంది. డైలీ 100, 150 బండ్లు వస్తుంటాయి, 120, 150 బండ్లు వస్తుంటాయి. ఎందుకు మరి ఈ బిజినెస్ చేయాలని ఎందుకు అనుకోరు మీరు? ఎందుకు వచ్చారు ఈ బిజినెస్ లోకి? ఈ బిజినెస్ కు అంటే వచ్చడం ఎట్లా 20 ఏళ్ల కింద ఎందుకు వచ్చారని? ఎట్లా వచ్చారని? వచ్చినాం ఇట్లా బిజినెస్ చేసుకోవాలనుకుని చిన్న చిన్నగా పెద్దగా చేసుకో. అప్పుడు చిన్న పండ్ల షాప్ పెట్టారు? ఎట్లా? చిన్న పండ్ల షాప్ పెట్టినాం. ఆ నుంచి హోల్సేల్ లోకి వచ్చారు. 20 ఏళ్ళ నుంచి ఇదే చేస్తారు? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇదే షాపా 20 ఏళ్ళ నుంచి? ఈ షాప్ కాదు, మార్కెట్ ఉన్నాగా మార్కెట్ లోపల ఉంటుంది. మార్కెట్ తీసేసింది కాబట్టి ఇక్కడ రెంట్కి తీసుకున్నాం. ఇది ఒక 35-40 వేలు కిరాయి, ఇది నెల వచ్చింది. 30,000-40,000 కిరాయి మెయిన్ రోడ్ గా. మరి వెళ్తుందా ఆమ్దాన్? వెళ్తుందా మరి? అంత ఖర్చులు ఖర్చు అన్ని కిలో 2 రూపాయలు అంటే రోజు 5 టన్నుల పోయినప్పుడు రూపాయి 2 రూపాయలు పిల్లల ఖర్చు ఉంటది. ఇవన్నీ బండి కిరాయి ఉంటది. అటు నుంచి ఇటుకి రావడానికి 4 టన్నులు తెచ్చినామంటే 4 టన్నులకు 1000 రూపాయలు ఖర్చు చేసుకోవాలి. 5,000 ఖర్చు వస్తుంది. మీరే చేస్తారా బిజినెస్? అంటే మహిళ ఉండి కూడా మొత్తం దీన్ని హ్యాండిల్ చేస్తారు? హోల్సేల్ షాప్ కూడుకున్నది నారాయణమ్మ ఫ్రూట్ కంపెనీ అని. నారాయణమ్మ ఫ్రూట్ కంపెనీ అంటే ఇక్కడ ఫేమస్ మార్కెట్ లో అక్కడ కూడుకున్నది అన్నట్టు. అక్కడ కూడా ఉందా? ఓకే. మరి రైతుల నుంచి డైరెక్ట్ మీరు ఆ తోట నుంచి తోడబట్టుకొని తీసుకురావచ్చు కదా, అట్లయితే ఇంకా మీకు బాగుండదా? వాళ్ళు హుషారు, వెనకకెళ్ళి ఏం పోయేది వాళ్ళు చూసుకోరు, ముందరికెళ్ళి పోద్దు అనేది ఉంటది ఆ సమితి. ఇప్పుడు ఆడ టన్నుకు క్వింటల్ ఇస్తారు, అట్లా కొంటే టన్ను క్వింటలు, గడ్డి క్వింటలు అవన్నీ వస్తాయి కాబట్టి ఖర్చులు వెళ్ళిపోతాయి మాకు. వాళ్ళు మనమే కొనాలనుకుంటే అక్కడ రేటే చెప్తారు, మనకి ఇయర్ అట్లా. ఎవరు పోయాలో వాళ్ళకి వస్తేనే ఆ రైతు కూడా కరెక్ట్ ఉంటది. అట్లనా? ఓకే ఓకే. మరి మంచిగా చేస్తారు. ఎంత నెలకి ఎంత మిగులుతుంది ఆదాయం? చెప్పలేము మీద ఆదాయం అందాదా ఎంత మిగులుతుంది అని. మిగిలొచ్చు, 30 మిగిలొచ్చు, 50 మిగిలొచ్చు. ఈ వర్కర్లకి అన్ని తీసేయం కూడా? అన్ని తీసేయం కూడా అట్లా మిగులుతుంది. మిగిలినప్పుడు మిగులుతుంది, పోయినప్పుడు అన్నిటికీ తట్టుకొని చేయాలన్నట్టు. అదే అదే రైట్. అంటే ఇది నారాయణ చెప్పేది. ఈ వివిధ రాష్ట్రాల నుంచి వస్తాయి, ఎక్కువగా నల్గొండ నుంచి వస్తాయి. ఇందులో ఫ్రూట్స్ జ్యూస్ కూడా ఏ కాయలకి వెళ్తుందో కూడా ఇందులో కూడా కొంత సీక్రెట్ చెప్పింది ఆమె. దాంతోపాటు బిజినెస్ ఒకప్పుడు ఒక్కొక్క తీరుగా, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క తీరుగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి బతుకు బాట కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా సురేష్తో రవిచంద్ర. మన గతంలో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్, ఇప్పుడు వచ్చేసి చైతన్యపురి ఏరియా, ఇది హైదరాబాద్.